హాయ్ హలో అందరికి. మా పిల్లలిద్దరైతే ఈరోజైతే స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారండి. ఫస్ట్ డే. అంటే స్కూల్స్ ఫ్రైడేనే స్టార్ట్ అయ్యాయండి. ఫ్రైడే ఇంక పంపించలేదు. ఈరోజు ఇంకా మండే కదా! మండే అయితే పిల్లలిద్దరిని స్కూల్‌కైతే పంపించేసానండి. పిల్లలిద్దరిని స్కూల్‌కైతే పంపించేసిన తర్వాత నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ చేసేసాను. ముందుగా అయితే బెడ్‌రూమ్‌లోని బెడ్ షీట్స్ అవన్నీ నీట్‌గా సదిరేసి దుప్పట్లయి మడత పెట్టేసేసానండి. పెట్టేసిన తర్వాత ఇంకా ఒకసారయితే బెడ్‌రూమ్ అంతా నీట్‌గా అయితే తుడిసేసాను. అవును. మీ పిల్లలనైతే ఫ్రైడే స్కూలుకి పంపించారా? లేకపోతే ఈరోజు మండే కదా! మండే నుంచి పంపుతున్నారా? లేకపోతే వెడ్నెస్‌డే నుంచి పంపుతున్నారా? మీరైతే కామెంట్ అయితే చేయండండి. ఇంకా ఇల్లయితే తుడిసేసి బయట వరండా కూడా అయితే ఒకసారి తుడిసేసాను. అంటే మార్నింగే బయటైతే తుడిసేసానండి. అంటే పిల్లల్ని స్కూలుకి పంపించిన తర్వాత అయితే బెడ్‌రూము, వరండా అయితే తుడుచుకుంటాను. ముందే తుడిసేస్తే మళ్ళీ వాళ్ళు వెళ్ళాక మళ్ళా చిరాకయిపోతుందనేసి ముందైతే తుడవనండి. వాళ్ళనైతే స్కూలుకి పంపించిన తర్వాతే రూమ్స్‌ను, వరండా అయితే తుడుచుకుంటాను. తుడిచేసిన తర్వాత అయితే ఇంకా మిగతా పనైతే స్టార్ట్ చేశానండి. అవును, మీతో ఒక విషయం చెప్పాలండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేశాను. కేజీఎస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనేసి నేను కొత్తగా ఛానెల్ అయితే ఓపెన్ చేశానండి. మీ అందరూ నా పట్ల దయ ఉంచి నన్ను సపోర్ట్ చేయాలని మీ అందరిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మీ అందరూ ఆదరించి నాకు సపోర్ట్ చేసి చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసి నన్ను ఆదరించాలని మీ అందరినీ కోరుకుంటున్నానండి. మీ అందరూ సపోర్ట్ చేస్తేనే నేను ఈ యూట్యూబ్ ఛానల్‌లో సక్సెస్ అవ్వగలను. మీ అందరి సపోర్ట్ అయితే నాకైతే కావాలండి. నా 2 చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున అయితే నేను మీ అందరి యొక్క సపోర్ట్ కొరకైతే కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి. ప్లీజ్ కేజీఎస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని మీరు చూసి మీ ఒక లైక్ అయితే ఇచ్చి కామెంట్ చేసి నన్ను ఆదరించాలని నాకు సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా బెడ్‌రూము, వరండా అయితే తుడిచేసిన తర్వాత ఈరోజైతే టిఫిను దోసలైతే వేశానండి. ఇంకా వాళ్ళు స్కూలుకి వెళ్ళిపోయి రూమ్స్ అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను కూడా టిఫిన్ అయితే వేసుకుంటున్నానండి. ఇంక నేను కూడా దోస వేసుకొని దోస అయితే తినేసేసిన తర్వాత ఇంకా మిగతా పనైతే స్టార్ట్ చేశానండి. మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ప్లీజ్ అండి నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ చేయాలో నాకైతే తెలీదండి. నేనైతే ఫస్ట్ టైమ్ స్టార్ట్ చేశాను. మీ అందరి ఆదరణ, మీ అందరి సపోర్టు నాకు ఉంటే నేను బయటకైతే వెళ్ళి నేను వీడియోస్ చేయలేనండి. ఇంట్లోనే ఉండి నేను వీడియోస్ చేస్తాను. నా డైలీ రొటీన్‌ని మీకు చూపిస్తాను. అయితే ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా అయితే టిఫిన్ చేసేసిన తర్వాత వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వేసేసానండి. వాషింగ్ మిషన్‌లో బట్టలేసేసి గిన్నెలైతే తోమేసాను. తోముదామనేసి కూర్చున్నాను. గిన్నెలైతే ఈరోజు చాలానే ఉన్నాయండి. నిన్న సండే కదా! సండే నిన్న చర్చి అయిన తర్వాత ఈవినింగ్ టైమ్ అయితే తాడేపల్లిగూడెం అయితే వెళ్ళామండి. మాది ఇక్కడ తాడేపల్లిగూడెం దగ్గర చేబ్రోలు. ఇంకా తాడేపల్లిగూడెం వెళ్లి కొంచెం చిన్న చిన్న పనులైతే ఉంటే అవైతే చూసుకొని వచ్చేసరికి నిన్న నైట్ అయిపోయింది. అందుకే నిన్న నైట్ గిన్నెలైతే తోమలేదు. ఇంకా నిన్న నైట్‌వి ఇప్పుడు టిఫిన్ వేసినవి అయితే చాలానే గిన్నెలు ఉన్నాయండి. అయితే ఫాస్ట్‌గా గిన్నెలు తోమేసుకొని ఇంకా వంట చేయాలండి. ఒకవైపు వాషింగ్ మిషన్‌లో బట్టలు అవుతా ఉన్నాయి. మరోవైపు గిన్నెలైతే తోముకుంటున్నాను. ఇంకా ఎన్నో విషయాలైతే నేనైతే మీతో షేర్ చేసుకోవాలండి. ఆహ్, నా లైఫ్‌లో నేను నేర్చుకున్న
చాలా విషయాలు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎన్నో విషయాలైతే మీతో పంచుకోవాలని నేనెంతో ఆశతో అయితే ఉన్నానండి. ఇంతవరకు అయితే నాకు నా పర్సనల్ విషయాలు గానీ, నేను ఫేస్ చేస్తున్న విషయాలు గానీ, ఎవరితో ఫ్రీగా పంచుకునే అవకాశం అయితే నాకు రాలేదు. కానీ ఒక యూట్యూబ్ ఫ్యామిలీ అయినటువంటి మీ అందరితో నా ఫ్యామిలీ అయినా, మీ అందరితో కూడా నా యొక్క ఆహ్, ప్రాబ్లమ్సే గానీ, నేను ఫేస్ చేసినవి గానీ ప్రతీదీ మీతో షేర్ చేసుకోవాలని నేనైతే ఆశపడుతున్నాను. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పదే పదే చెప్తున్నానని ఏమీ అనుకోవద్దండి. అంటే మరలా గుర్తు చేస్తున్నాను. ప్లీజ్ కేజీఎస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనే ఛానల్‌నైతే మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గిన్నెలు తోమేసిన తర్వాత అయితే వంట చేయడానికైతే ఆహ్, ఇంట్లో గోరుచిక్కుళ్ళు ఉంటే వాటినైతే శుభ్రంగా కడిగేసి ఫస్ట్ వాటర్ పోసేసి ఉడకబెడుతున్నానండి. అంటే ఫ్రై కోసమని. అవి పెట్టేసి ఇంకా రైస్ కూడా కడుగుతున్నాను. రైస్ కూడా కడిగేసేసి ఒకవైపు గోరుచిక్కుళ్ళు ఉడుకుతూ ఉంటాయి. ఒకవైపు రైస్ అయితే అయిపోతూ ఉంటుందండి. ఇంకా అందుకనే ముందు గోరుచిక్కుళ్ళైతే పెట్టేసాను. ఇంకా రైస్ కూడా అయితే పెట్టేస్తున్నాను. హ్మ్. పిల్లలొచ్చేస్తారు కదండీ! 12:30 కల్లా పిల్లలొచ్చేస్తారు. ఇంక అందుకని త్వరగా అయితే వంట అయితే చేస్తున్నాను. ఈలోపైతే వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా అయిపోయినాయి. బట్టలయితే తీసేసి ఆ బట్టలయితే ఆరేసేసానండి. బట్టలు ఆరేసేసి ఇంకా వాషింగ్ మిషన్ అయితే క్లోజ్ చేసేసి ఈలోపు ఇంకా గోరుచిక్కుళ్ళు ఉడికిపోయినాయి. ఇంకా అదైతే వీడియో తీయలేదు. గోరుచిక్కుళ్ళు ఉడికిపోయి ఇంకా వాటినైతే ఈనెలు తీయాలంటారు కదా! ఈనెలు తీసేసి గోరుచిక్కుళ్ళయితే చేసుకొని ఇంకా గోరుచిక్కుళ్ళు ఫ్రై అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా గోరుచిక్కుళ్ళు ఫ్రై చేసేసాను. చారుందండి. రసం పెట్టాను. రసము, గోరుచిక్కుళ్ళు ఫ్రై అయితే చేసేసాను ఈరోజు. ఇంకా రైస్ కూడా అయిపోయిందండి. ఇంకా పిల్లలు కూడా అయితే వచ్చేసారు. ఫ్రై చేస్తా ఉండగానే ఇంకా పిల్లలైతే వచ్చేసారు. ఇంకా వాళ్ళ ఆకలిగా ఉందనంటే ఇంకా వాళ్ళకైతే ఫ్రై అయిపోతంగానే రైసు, రసము ఉన్నాయి కదా! ఆల్రెడీ అయిపోయినాయి కదా! ఇంకా వాటితో అయితే పిల్లలకైతే అన్నం అయితే పెట్టేసానండి. ఇదండి ఈరోజు నా డైలీ రొటీను. 8 గంటల నుంచి 12 గంటల వరకు నేను చేసుకున్న పనులు. ప్లీజ్